నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండు రోజుల్లో దొంగల ముఠాను పట్టుకున్నందుకు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేష్ ని అభినందించిన ఎస్పీ. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వంగూరు మండల పరిధి రాంగాపూర్ గ్రామంలో బండారు బందిగమ్మ మహిళ పొద్దునంగా పొలం పనికి వెళ్లి పొద్దుగుకే నాటికి ఇంటికి తిరిగి ఒంటరిగా వస్తుండగా అటుగా కారులో ముగ్గురు వ్యక్తులు ఒంటరిగా వస్తున్న మహిళను చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని నంబర్ ప్లేట్ కు బురద పూసుకుని నంబర్ కనిపించకుండా పారిపోయారు. ఆ మహిళ వెంటనే 100కు డయల్ చేసి తెలపగా వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ వెంటనే స్పందించి కేసు ఎఫ్ఐఆర్ లాక్ చేసి సీసీ ఫోటోస్ ద్వారా పరిశోధన నిమిత్తం ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని సీఐ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో వంగూరు ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఈరోజు వంగూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 95/2025 అండర్ సెక్షన్ 304/2 స్నాచింగ్ కేసు. ఇది 14 తారీఖు నాడు సాయంత్రం 6:20 రంగాపూర్ విలేజ్ లిమిట్స్లో ముగ్గురు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఒక కారు నెంబర్కి బురద రుద్ది అందులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక ముసలావిడను ఇక్కడ ఉప్పర్పల్లి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఆమెను డైవర్టింగ్ చేసి ఆమె మెడలో ఉన్న చైన్ స్నాచింగ్ చేసుకొని పారిపోయారు. ఈ విషయం వెంబడే వాళ్ళు అడ్వర్టైజ్ చేయగా మా పోలీస్ సిబ్బంది దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని వితిన్ 2 డేస్లో షార్ట్ పీరియడ్లో ఛేదించి కార్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దొంగలను పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తులు కోరుపాల రేణయ్య, సన్నా వెంకటయ్య, ఈయన లింగోటం విలేజ్ అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి. తర్వాత వీళ్ళ అమ్మమ్మల ఊరైన ఇతను మేనబామ్మడి అవుతాడు బల్లుల అంజనేయులు, సన్నా వెంకటయ్య, ఇతనిది ఉప్పునుతల విలేజు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్ మొగిలి అంజనేయులు, సన్నా రాములు, ఉప్పునుతల విలేజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనం ఈ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ ముగ్గురు పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ వ్యక్తుల్ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని అతి తొందరగా చైన్ స్నాచింగ్ కేసును అతి తొందరగా ఛేదించినందుకు ఎస్పీ సారు అభినందించడం జరిగినది. సో ఈ కేసు ఛేదించడానికి మాకు బాగా సహకారం చేసిన ఈ సీసీ కెమెరాలు. అందుకే సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మేము రెగ్యులర్గా చెప్తుంటాము. ఈ సీసీ కెమెరాల వల్లనే మేము ఈ కేసు ఛేదించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అన్ని ఊళ్ళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాచారంలో పలు కాలనీలలో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కాలనీలలో రోడ్లపై నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు నీళ్లు ఉండడంతో స్కూల్ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామం వద్ద చాణక్య విజన్ స్కూల్ పాఠశాలకు సంబంధించి నెంబర్ గల బస్సు అదుపు తప్పి మురికి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు జరిగినట్టు బస్సు డ్రైవర్ రవి తెలిపారు. మేడ్చల్ నుండి నూతన కల్ వైపు వెళ్తుండగా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్లు అడ్డగుట్టలోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. సినీ ఇండస్ట్రీలోని అందరికీ నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుని ప్రార్థించారు. మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటున్నాను. నదిని తలపిస్తున్న హైదరాబాద్ కుషాయిగూడ కీసరకు వెళ్లే ప్రధాన రహదారి చక్రపురం నుంచి నాగార్జున సాగర్ సాయి నగర్ మీదుగా కుషాయిగూడ ఈసీఎల్ వైపు వచ్చే దారి పూర్తిగా నది ప్రవాహాన్ని తలపిస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణారెడ్డి నగర్, బంజారా కాలనీలలోకి వరద నీరు చేరుకుంటుంది. సాయినగర్ తో పాటు మెయిన్ రోడ్డుపై ఉన్న షాపులలోకి వరద నీరు పోటెత్తింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జష్ణుదేవ్ వర్మ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ పదవి స్వీకరణ ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో వైకుంఠ ద్వారం వద్ద బీర్ల టీం బీర్ల శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే యాదగిరిగుట్ట పట్టణంలోని వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే పోలీసులకు తెలిపారు. చూడనా సార్ ఇటు సార్ సార్ ఇటు చూడండి. ఓకే సార్, ఓకే. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి రైల్వే స్టేషన్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు
అశ్విని వైష్ణవ్ చేవెళ్ల నియోజకవర్గంలో పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య శంకర్పల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను ఆపాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కందిలో గల ఐఐటి క్యాంపస్లో జరుగుతున్న స్నాతకోత్సవంలో పాల్గొన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్రైన్ నంబర్ 12749 మచిలీపట్నం నుండి బీదర్ మరియు చేవెళ్ల నియోజకవర్గంలో ఈ రైలు ఆర్యూబీలను మంజూరు చేయాలని కోరుతున్నారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రామిక నగర్లో దారుణం, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి గోమాతల అపహరణ. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రామిక నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందుకు కట్టేసిన గోమాతలను గుర్తుతెలియని దుండగులు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి అపహరించారు. అనంతరం వాటిని ఇన్నోవా కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. గోవులను అపహరించిన వ్యక్తులను గుర్తించి తమ గోమాతలను తిరిగి పొందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. రికార్డ్ అయితే హైదరాబాద్ మలక్పేట్ జీహెచ్ఎంసీ పార్కులో జూలై 15న ఉదయం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మలక్పేట్ పోలీసులు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ తో కలిసి రాజన్న అనే ప్రధాన నిందితుడు సహా 6 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఎలియాస్ రాజన్నకు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని ఈ మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్ళి అక్కడ పట్టించడం జరిగింది. ఇది 1.5 సంవత్సరం క్రితము ఈ సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఈ మృతుడు కూడా ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 676/2022లో ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2గా అక్యూజ్డ్ గా ఉన్నాడు. అయితే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి మధ్యలో ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 మంత్ నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ప్రజల వద్దకే పాలన తీసుకొస్తామంటున్న ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్. ప్రజలతో మమేకమవుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్, విజయ్ కుమార్ సత్తుపల్లి మున్సిపాలిటీలోనే 12వ వార్డులో అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదే చెన్నారావు, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా యూత్, NSUI నాయకులు పాల్గొన్నారు.
గాంధీనగర్ ఫస్ట్ అండి. 1976లో పోసారు ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పటికి. ఇప్పుడు పట్టించుకున్నాం, ఇంకా ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా. ఇప్పుడే చెప్తా, కిట్నే గారిని తీసుకెళ్ళి చూపించా. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టే ఉంది, ఈసారి ఫండ్స్లో పెట్టేద్దాం. ఇది దారి తొలగితే మేడం ఫైర్ స్టేషన్ కాడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి మెయిన్ రోడ్కి వెళ్లకుండా వెళ్ళిపోతారు పిల్లలు. హాస్టల్ పిల్లలు రోడ్డు ఎక్కకుండా అప్పట్లో ఆయన కొంచెం మనకి ఇవ్వడం కుదురుతుందా? ఇక్కడ మీ సేవా సెంటర్ పెట్టి ఇక్కడ కుదరదు, మేమేం చేయలేమన్నారంట. పడుతున్నాయి కానీ ఇంత ఏజ్ ఉంది, మేము చేయలేము అని చెప్పారంట మీడియం గారు. ఓకే, సరే సరేనా? పిల్లర్స్ కూడా వేశారు కదా, యాక్సెప్ట్ చేయాలి. మనతోనే మార్పు మొదలవ్వాలని, అప్పుడే గ్రామంతో పాటు మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, యువత సన్మార్గంలో నడుచుకోవడం కోసం ఉపాధ్యాయుల మార్గదర్శకంలో పయనించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి అన్నారు. శనివారం దేవరకొండ మండలంలోని ముదిగొండ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్ మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీలకు మారపు మల్లయ్య, జెడ్సీ వనం శ్రీనివాసులు, ఎంజేఎఫ్ డాక్టర్ పిజే సామంత్, ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహాన్, నీల బుచ్చయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎంచుకోవాల్సిన ఒకటే, నేటి బాలలే రేపటి పౌరులు. నేను మా వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఇంకా తగిన మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికంటే విశేషమైన పరిజ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి మాత్రం నిజం, నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి నాకు మీ మీద ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే మా పిల్లలందరూ మంచి పనులే చేస్తారు కదా. నేను అన్నది తప్పని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? స్కూల్కి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయని మా దేవకొండ అంటుంటే విన్నా, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎందుకంటే మనం ఏం చెప్తామంటే చెప్తా అంటాం, దాన్ని ఇంగ్లీష్ ఏమంటే టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ సే అబౌట్ యు అని అంటాం కదా. మనకి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, పెద్దగా ఏం మాట్లాడాలి, ఎందుకంటే నాకు ఇచ్చి 2 నిమిషాలు మధ్యాహ్నం సమయం కూడా. మనం ఏమి కొనం, చేపల మార్కెట్ ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, వ్యవసాయం చేస్తారా, ఇంకా ఏం చేస్తారో మీ ఇష్టం. అది మీ ఏ ఇష్టం ఉంటే దాంట్లో చేయండి, కానీ మంచిగా ఎదగండి, మంచిగా ఉండండి. మీ అమ్మ నాన్న మంచి పేరు తేవండి, ఈ స్కూల్కి మంచి పేరు తేవండి, మాలాంటి పెద్దవాళ్ళకి మంచి పేరు తేవండి. మేము చెప్తున్నందుకు అలా చేస్తారని ఆశిస్తూ, మరి మన పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు ఇన్ఛార్జి గారు రావుడే సార్ మన ఎంతో నాయకుడు పనిచేస్తున్నాడు. మరి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మీ పాఠశాల ఇచ్చినందుకు మరొకసారి హెడ్ మాస్టర్ గారికి, వాళ్ళ యొక్క స్టాఫ్ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మాజీ అధ్యక్షులు లేడీ గారు, ముఖ్య అతిథి మా లయన్స్ క్లబ్ మెంబర్ దేవరకొండ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము చౌహాన్ గారు మీకు
మేలుకు. ఎందుకంటే యువత ఇప్పుడే మీకు ఇదే ప్రారంభం. ఇప్పుడు 7, 8, 9, 10 తరగతుల్లో యువత ఏ విధంగా నడుస్తుందనే ఉద్దేశం గురించి సార్ మనకు మీకు మోటివేషన్ క్లాస్ తీసుకుంటారు. మీరు కామ్గా ఉండండి. ఎందుకంటే ఈ విషయాలు మీకు విన్న తర్వాత విని చెవులో పెట్టుకోండి, కానీ ఇప్పుడే విని మన ఎక్కడో పెట్టకండి. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం మీదే. చాలామంది మా కళ్ళ ముందులో చూస్తున్నాం మేము. ఎంతోమంది సరే 10th క్లాస్ వరకు, ఇంకా 10th క్లాస్ తర్వాత మన చేతుల నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి మనం చదువుకోమని తోలుతున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు తెలియదు. దాని గురించి మీకు సారు వివరంగా చెప్తారు. సారు ఈ అవకాశం సార్కి ఇవ్వాల్సి టైం స్పెల్లింగ్ చెప్తారా? టైం అంటే తెలుగులో కాలం. కమ్ టు పాయింట్. మరి అన్నెసెసరీగా ఉద్యోగం 10-15 నిమిషాలు మాట్లాడుతున్నాం. టైం, సమయం అంటే ఇంగ్లీష్లో టైం అంటారు. టైంను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది ముఖ్యం. అంటే సమయాన్ని మనకు క్లాసులో వచ్చినప్పుడు, మన టీచర్లు వచ్చినప్పుడు ఆ సమయాన్ని వృధా కాకుండా ఎవరైతే కాన్సన్ట్రేషన్గా ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో ఆ పిల్లలు మాత్రమే సక్సెస్ అవుతారు. అవునా కాదా? ఫాస్ట్ ఉండాలి ఆన్సర్. అవునా కాదా? కాబట్టి ఏదైనా సరే మీ క్లాసులో ఒక ఉపాధ్యాయులు వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్గా వినడానికి ప్రయత్నం చేయాలి. కానంటే మీ మైండ్ ఎక్కడనో సెల్ ఫోన్ల మీదనో, టీవీల మీదనో, లేకుంటే మూవీ మీద పెడితే మీకు బుర్రకు ఎక్కదు పాఠాలు. మీ సార్ కానీ మీ మేడం గారు కానీ ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు ముఖ్యంగా మీ కాన్సన్ట్రేషన్తో మీరు వినాలి. మన ఊరు మన గ్రంథాలయాలు పోలేపల్లి గ్రామాల్లో మాదిరిగా ఊరున ఏర్పాటు చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ ప్రెసిడెంట్ ఇడెం రాములు అన్నారు. శనివారం చందంపేట మండలంలోని మన ఊరు మన గ్రంథాలయాన్ని సందర్శించి గ్రంథాలయాల ఆవశ్యకతను వివరించారు. ప్రతి గ్రంథాలయం గొప్ప మార్పుకు కేంద్రాలుగా విరాజిల్లుతాయని తెలిపారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఇడెం రాములు, ప్రధాన కార్యదర్శి మాకం చంద్రమౌళి, జెడ్సీ వనం శ్రీనివాసులు, ఎంజేఎఫ్ గాజుల రాజేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ, బర్ల దుర్గయ్య, నాగిళ్ల జున్ను, దయా, యువకులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జున్ను దగ్గర నాకు కాల్ చేశాడు. సార్ మా ఊర్లో ఏదో చేయాలనుకుంటున్నాం సార్, కంపల్సరీ చేద్దామబ్బా. గ్రంథాలయాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక విగ్రహాన్ని పెట్టుకుంటే స్ఫూర్తి పొందొచ్చేమో, కానీ పుస్తకాలు చదివితే నాలెడ్జ్ కూడా వస్తుంది. సపోర్ట్ కొట్టాలి. చప్పట్లు కొద్దు కానీ సరిగ్గా అర్థం చేసుకొని దాన్ని పాటిస్తే చాలు. అవే నాకు చప్పట్లు. అవునా కదా? మన చిన్నప్పుడు అంటే ఇక్కడ యువకులు ఉన్నారు, చదువుకున్నప్పుడు ఏంటంటే చీర చొక్కాయన చుడుకో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు మనం కదా. మనం పుస్తకాలు చదివితేనే నాలెడ్జ్ తెచ్చుకుంటాం. ఆ నాలెడ్జ్ చదువుకున్న ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఆ ఉన్నత స్థితి ఎలా ఉండాలంటే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించగలుగుతాం కదా. వెలుగుతూ ఉంటూ ఇంకో దీపాన్ని వెలుగునిస్తాయి. మన పుస్తకాలు కూడా అంతే. ఇప్పుడు మనం ఒక 10 కేజీల రైస్ తీసుకున్నాం, పార్టీ చేసుకున్నాం, అది మరుపూటకి ఏమవుతుంది? అది ఖాళీ అయిపోతుంది. కానీ ఈరోజు చదివిన పుస్తకం ఈరోజు ఉంటుంది, రేపటికి ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా ఉంటుంది. ఇది నాలెడ్జ్ పెంచుకునే విధానంలో ఇది బాగుంటుంది. ఈ విషయంలో ఈ మారుమూల ప్రాంతంలో కూడా తాను ఉన్నత విద్య చదివి నా ప్రజలు కూడా ఉన్నత విద్యగా ఎదగాలని కోరుకుంటున్న క్రమంలో జున్ను విద్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్ గురించి మీకు కొంత వినే ఉంటారు. అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే లయన్స్ క్లబ్ సేవలు. డిస్ట్రిక్ట్ ఇయర్లో ఫస్ట్ మీ ఊరికే రావడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మా సేవలు అందించడానికి మేము ముందున్నామని తెలియడానికి సంతోషిస్తున్నాం. విజయ్ గారు జస్ట్ ఏమడిగారంటే సార్ మాకు సందర్శించండి సార్ అంటారు. మనకు విషయం ఏంటంటే ఇల్లు అయిపోయిన తర్వాత అందరూ వస్తారు, మనకు ఈ గిఫ్ట్లు ఇచ్చిపోతారు. అవునా కాదా? గృహప్రవేశాలు చేస్తుంటే. కానీ నా దృష్టిలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా బాధపడతాం మనం. ఒక బడ్జెట్ అనుకుంటాం, ఒక బడ్జెట్కి కాదు. అవునా కాదా? ఆ క్రమంలో ఉపయోగపడ్డోడే నిజమైన ఆప్తుడు. అయిపోయినాక అందరూ చేస్తారండి, అవసరం ఉన్నప్పుడు చేసేటోడే మనం.
క్రమంలో ఇప్పుడు మీరు లైబ్రరీ నిర్మిస్తున్నారు. లైబ్రరీ పూర్తి నిర్మాణం జరగలేదు, లైబ్రరీ నిర్మాణంలో ఉంది. మీకు ఏమున్నాయి, ఏం అవసరం ఉన్నది కొంతలో కొంత మాకు తెలుస్తుంది. మీరు రేపు వచ్చి సార్ మాకు ఇది ఇస్తే మీరు బాగుంటుంది సార్ అన్నప్పుడు ఆ రోజు పోయినాం కదా, కాబట్టి వీళ్ళకి అవసరం ఉందన్న విషయం మాకు తెలుస్తుంది. ఆ క్రమంలో ఈ మారుమూల ప్రాంతమే కానీ చైతన్యవంతమైన గ్రామం పోలేపల్లి, చందంపేట మండలంలో, అవునా? ఇప్పుడు దేవరకొండ రోడ్డుకి ఎంత విలువ ఉందో పోలేపల్లి గ్రామానికి కూడా అంత విలువ ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా చూసినా, నాలెడ్జ్ పరంగా చూసినా, అవునా కాదా? హైదరాబాద్లో ఉన్న రేట్లు ఉన్నాయి మనకి. హైదరాబాద్లో ఉన్నంత నాలెడ్జ్ ఫెలోస్ కూడా మన ఊరి నుంచి రావాలి. ఆ క్రమంలో మొదటి పునాది రాయే ఈ గ్రంథాలయం కావాలి. దీని నుంచి మీరంతా మరింత జ్ఞానవంతులై మా తెలుగు టీచర్ గారేడి నరసింహ వాడు నా క్లాస్మేట్, ఇప్పుడే మీ స్కూల్కి వేస్తున్నారన్నా. మీరు ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థితిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ క్రమంలో మీకు నేను డబ్బులు ఇవ్వను సార్, మీకు కావాలంటే మంచి మంచి పుస్తకాలు కొనిస్తాను. ఎందుకంటే డబ్బులు ఇస్తే మీరు ఏ పుస్తకాలు ఇస్తే నా పుస్తకాలు కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తే ఇంత వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండా. ఉంది ఇది దేవాలయంలో అన్నీ ఉంటాయి. మనం ఏం కోరుకున్నా దేవుడు తీరుస్తున్న ఒక నమ్మకమా కాదు నా దేవుని. అలాంటిదే ఈ దేవాలయం. గ్రంథాలయం అంటే దేవాలయంతో సమానం. మీరు అనుకున్న స్థానానికి జీవితంలో ఎక్కడికి చేరాలన్నా ఈ గ్రంథాలయానికి రోజు వచ్చిపోతే చాలు, మీరు అనుకున్నదే తడువు. నువ్వు ఏదైనా సాధించగల జ్ఞానాన్ని సంపాదించుకునే దేవాలయమే ఇది. కాబట్టి ఈరోజు నిజంగా ఊరు పెద్దలందరూ కలిసి ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడంలో మీరు ప్రతి ఒక్కరు చూపిన చొరవ మాత్రం చాలా ఆనందించదగ్గ విషయం. ఓపెనింగ్ అనేది ఇంకా నిర్మాణంలో ఉంది కాబట్టి ఇంకా ఓపెనింగ్ కాలేదు. ఓపెనింగ్ రోజు ఇంకా ముందుంది. ఆ రోజు కూడా వీళ్ళందరినీ మన గ్రామంలో ఇంకా అందరినీ పిలిపించి మన గ్రంథాలయం యొక్క విశిష్టతను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు మనకు రావడం చాలా సంతోషకరం. మనకు ఏదైనా లోటు ఉందా, మనకి ఏదైనా సామాగ్రి పుస్తకాలు ఏవైనా ఉన్నా కానీ వాళ్ళు మనకు సమకూర్చినందుకు ఇది ఒక అవకాశం. ఎందుకంటే వాళ్ళు సందర్శించరు కదా, మరి వీళ్ళు చాలా కష్టంతో చాలా పట్టుదలతోటి గ్రామస్తులు అందరు కలిసి చేయడం జరుగుతుందని వాళ్ళ దృష్టికి వచ్చింది. కాబట్టి వాళ్ళని మనం అందరము అభినందించాలి. ఇదొక బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. రెండు రోజుల్లో దొంగల ముఠాను పట్టుకున్నందుకు సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేష్ ని అభినందించిన ఎస్పీ. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు. అంతవరకు సెలవు, నమస్కారం.